మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసింది వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. అది